సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్ వర్గీకరణ క్రిమి లేయర్ తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 15న గుంటూరులో నిర్వహిస్తోన్న మాలల మహాగర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని మాల సంఘాల జేఏసీ నాయకులు పండు అశోక్ కుమార్, సిద్ధాంతుల కొండబాబు, మాతా సుబ్రహ్మణ్యం, బుంగ సతీష్, రేణుగుపల్లి కృష్ణలు పిలుపునిచ్చారు. కాకినాడ శాంతిభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సర్వోన్నత న్యాయస్థానాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ కేవలం తమ నిరసన తెలియజేసి తీర్పును పునః పరిశీలన చేసి వర్గీకరణ అంశంలో మాలలు నష్టపోకుండా ఉండే విధంగా మాలల ఆత్మాభిమానాన్ని కాపాడాలని, ఇందుకోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టే విధంగా రిజర్వేషన్ ప్రక్రియ ఉన్న నేపథ్యంలో మాలల ఆవేదనను ప్రపంచానికి తెలిపే విధంగా ఈ మాలల మహాగర్జనకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. మాలల ఆత్మగౌరవం, ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా రిజర్వేషన్ తీర్పు ఉన్న నేపథ్యంలో మాలలు సంకట పరిస్థితుల్లో పడ్డారని, తీర్పును నిరసిస్తూ